హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఒక స్టూడెంట్ రిక్వెస్ట్ చేసిన నెక్స్ట్ వీడియో అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం ఇది. సో 150 heads and 250 tails resulted from 400 tosses of a coin. Find 90% and 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫర్ ద ప్రొపోర్షన్ ఆఫ్ హెడ్. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నారు, ప్రొపోర్షన్ అనేసి అంటున్నారు. ప్రొపోర్షన్ అంటే మనకి తెలుసు కదా, ఫార్ములా వచ్చేసి ఏంటి, P=X/N కదా. ఓకే. సో ఫస్ట్ గివెన్ దట్ అని రాద్దాము. ఓకేనా. గివెన్ దట్ ఏమేమి ఇచ్చారో మనం రాసుకుందాం. సో ఏమన్నారు, 150 హెడ్స్, వాళ్ళే హెడ్స్తే కనుక్కోమంటున్నారు కాబట్టి మనం దీన్నే ఎక్స్ వాల్యూ అనుకుందాము. సో గివెన్ దట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత, 150. ఓకే. ఎన్ ఈక్వల్స్ టు ఎంత మరి, 250. ఓకేనా. ఎన్ ఈక్వల్స్ టు 250, సారీ, ఎన్ ఈక్వల్స్ టు 400. 250 టేల్స్ కదా. సో 400 టాసెస్ అన్నారు కాబట్టి ఎన్ అనేది మనకి ఎంత, 400. సో ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు మని, ఫైండ్ 90% అండ్ 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఆఫ్ ప్రొపోర్షన్. సో మనకు అసలు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫర్ ప్రొపోర్షన్ అనే ఫార్ములా తెలియాలన్నమాట. సో కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ for the proportion is P plus or minus Z into square root of P into 1 minus P by N. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏంటి, 90% దగ్గర ఫస్ట్ అసలు జెడ్ ఆల్ఫా అంటే టేబుల్ వాల్యూ, 90% దగ్గర టేబుల్ వాల్యూ ఎంత వస్తుంది అంటేనా, సో ఆల్రెడీ తెలిసే ఉంటుంది నాన్న మనకి లార్జ్ శాంపుల్ టెస్ట్ కాబట్టి. సో 90% దగ్గర 1.645 ఉంటుంది టేబుల్ వాల్యూ. సో మరి Z95 టేబుల్ వాల్యూ వచ్చేసి 1.96 అనమాట. ఓకే. సో ఇవి టేబుల్ వాల్యూస్ అమ్మా. ఓకే, టేబుల్ వాల్యూస్. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే అసలు ఫస్ట్ పీ ఏంటో మనం కనుక్కోవాలి. సో పీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, సింగిల్ ప్రొపోర్షన్ కాబట్టి X/N. X అంటే ఎంత మనకి, 150. 150/400. సో 150/400 చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 150 divided by 400 that equals to 0.375. సో 0.375 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, 90% దగ్గర మనం కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ కనుక్కుంటున్నాం. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎట్ 90% అన్నట్టు ఈక్వల్స్ టు పి అంటే ఎంత ఇప్పుడు మనకి, 0.375 ప్లస్ ఆర్ మైనస్ జెడ్ వాల్యూ ఎంత, 90% దగ్గర 1.645 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ పి అంటే ఎంత మళ్ళీ మనకి, 0.375 ఇంటూ 1 మైనస్ 0.375 బై ఎన్ అంటే ఎంత మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, 400 ఇచ్చారనమాట ఎన్ వాల్యూ. సో 400. సో నెక్స్ట్ ఏంటి, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎట్ 95% దట్ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా ఇదే కదా. సో పి అంటే ఎంత మనకి, 0.375 ప్లస్ ఆర్ మైనస్ జెడ్ వాల్యూ నాన్న 1.96 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ అగైన్ పి వాల్యూ ఎంత మనకి, 0.375 ఇంటూ 1 మైనస్ 0.375 డివైడెడ్ బై హౌ మచ్, స్మాల్ ఎన్ అంటే 400. ఓకే. ఇప్పుడు మనం వీటిని సాల్వ్ చేసి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 90% దగ్గర మనం ఫస్ట్ ఈ స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏంటి, సో నేను ఇంకొక పేపర్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో చూడండి అమ్మా. సో ఫస్ట్ మనం ఏంటి, 0.375 ఇది కనుక్కుంటున్నాం, ప్లస్ ఆర్ మైనస్ 1.645 ఇంటూ, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 0.375 ఇంటూ 1 మైనస్ 0.375, 1 మైనస్ 0.375
equals to 0.625. 0.625 by 400. Okay, so that equals to 0.375 plus or minus 1.645 into square root of, so 0.345 into 0.625 equals to how much? 0.215625 divided by 400. Okay, divided by 400 equals to how much? 0.00 something వచ్చింది, దానికి స్క్వేర్ రూట్ ఎంత వచ్చింది? 0.02 వచ్చింది అనమాట. అంటే 0.375 ప్లస్ ఆర్ మైనస్ 1.645 ఇంటూ 0.023 మాత్రమే వేద్దాం. 0.023 మాత్రమే వేద్దాం మనం. 0.023. ఓకేనా? సో ఇప్పుడు మనకేంటి? ఇంటూ చేయాలి. ఓకే, ఇంటూ how much? 1.645. how much? 0.038. okay, అంటే 0.375 ప్లస్ ఆర్ మైనస్ 0.038. ఓకేనా? ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఏమొస్తాయి మనకి? ఒకటి 0.375 ప్లస్ 0.038 కామా 0.375 మైనస్ 0.038. ఇవి మనకి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఈ రెండు ప్లస్ చేద్దాం మనం. 0.375 ప్లస్ 0.375 ప్లస్ 0.038 ఈక్వల్స్ టు 0.413. 0.413 కామా మైనస్ చేద్దాం. 0.375 మైనస్ 0.038 ఎంత? 0.337. 0.337. సో ఇది వచ్చేసి మనకేంటి? కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఎట్ 90%. సో ఇప్పుడు ఏంటి? కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఎట్ 95% దగ్గర. ఓకేనా? 95% దగ్గర ఏంటి మనకి వాల్యూ? 95% దగ్గర ఏంటి మనకి ఈక్వేషన్ ఏముంది? సో 0. చూడండి అమ్మా, ఇది 0.375 సేమ్ కదా? 0.375 ప్లస్ ఆర్ మైనస్ జస్ట్ ఈ 1.645 దగ్గర మనం ఏం పెట్టాలి? 1.96 పెట్టాలి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.375 ఇంటూ సేమ్ ఇదే ఈక్వేషన్ అన్న, జస్ట్ ఇక్కడ వాల్యూ మాత్రమే మారిపోతుంది మనకి, ఇంటూ 0.625 డివైడెడ్ బై 400. సో మనం ఇందాక ఇదంతా సాల్వ్ చేస్తేనా, ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 0.023 వచ్చింది కదా? అదే ఆన్సర్ ఇక్కడ వేసేద్దాం డైరెక్ట్గా. మళ్ళీ సాల్వ్ చేయడం ఎందుకు? ప్లస్ ఆర్ మైనస్ 1.96 ఇంటూ ఇందాక సాల్వ్ చేసాం కదా, ఇది సేమ్, మరి ఇది కూడా సేమ్ కదా, అందుకనే ఈ వాల్యూ వేసేద్దాం అనమాట డైరెక్ట్గా. సో 0.023 దట్ ఈక్వల్స్ టు 0.375 ప్లస్ ఆర్ మైనస్ ఇంటూ చేసేసి వేద్దాం. ఏంటి? 1.96 ఇంటూ 0.023 how much? 0.045. 0.045 ఇంటూ ఇంటూ కాదు కదా, ఇక్కడ మనకేమొస్తుంది? టూ టర్మ్స్ వస్తాయి. అంటే 0.375 ప్లస్ 0.045 కామా 0.375 మైనస్ 0.045. ఇవే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అనమాట. సో ప్లస్ చేద్దాం ఫస్ట్ మనం. ఏంటి? 0.375 ప్లస్ 0.045 ఈక్వల్స్ టు 0.42 వచ్చింది కామా సెకండ్ వన్ 0.375 మైనస్ 0.045 0.375 మైనస్ 0.045
ఈక్వల్స్ టు 0.33. సో ఇది వచ్చేసిన నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఓకే, సో hope you understand. సో ఇఫ్ ఎనీవన్ ఆర్ వాచింగ్, ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ని కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఎవరికైనా ఈ వీడియో యూజ్ ఉంటే వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట. సో ఎన్ని లైక్స్ వస్తే అంత మన వీడియో అనేది వైరల్ అవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.